బయటకు వచ్చే వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి, మీరు చెప్పగలిగితే. బయటకు వచ్చి ప్రతి కూడా కామన్ డైలాగ్ వేస్తున్నారు, మీరు ఏమైనా చెప్పగలరా? మర్చిపోయారా? అబ్బే అది రొటీన్ అయ్యా. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటున్నారు, అంచేత నాకు తిట్టడం ఇష్టం లేక నేను రాజీనామా చేస్తున్నాను. ఎవరైనా నమ్ముతాండి? తిట్టమంటే రాజీనామా చేస్తాడా? సో బుద్ధినోడు ఎవడైనా నమ్ముతాడా? సో మరి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమన్నారు, వాళ్ళంటే నాకు దైవాంశ సంబూతులు కాబట్టి మరి నేను తిడతలేదు, తిట్టలేక బయటకు వచ్చాను అంటే ఇది. ఎంతకంటే దారుణమైన ఎక్స్ప్లెనేషను ఎవడన్నా ఇవ్వగలరా? లేదా ప్రతి ఒక్కరికి ఈ మధ్య ఇదొకటి అలవాటైపోయింది. పార్టీలో ఎమ్మెల్యేకో నాకు అన్యాయం జరిగిందని పాప సీట్ అనే వాళ్ళు నాకు సీట్ ఇవ్వలేదు, వీడు మోసం చేశాడని బయటికి రావటం, అక్కడ నిజాయితీ ఉంది. నువ్వు ఎందుకు బయటకు వచ్చావురా అంటే, అరే నిన్నటిదాకా అన్ని పదవులు నువ్వు అనుభవించావా ఆర్థికంగా కూడా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటే తిట్టలేక బయటకు వచ్చాడా అంటే వీళ్ళు ఏమన్నా లేదా? నమ్మేస్తారా? కానీ మరి మళ్ళీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, కేవలం ఓటమి భయంతో అంత బెనిఫిట్ తీసుకున్నవాడు కూడా బయటకు వచ్చాడు అంటే, ఇందాక నేను చెప్పిన సర్వే నిజమంటానికి ఇదే దృష్టాంతం, ఈ తాజా ఎగ్జాంపులే దృష్టాంతం అని చెప్పడం కోసం చెప్తున్నా. సరే ఇతను బయటకు వచ్చి ఇంకా బాగుపడితే మంచిదే, కానీ ఓటమి ఖాయం అని చెప్పడం కోసం ఇదంతా నేను చెప్పా. సో ఈ కొత్త సంవత్సరం ఈ సంక్రమణం అయిన తర్వాత ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి మంచి ప్రభుత్వం, అమరావతి రాజధానిగా ఉండే కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మోస్ట్ లైక్లీ భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. ఇది ఎవరో చెప్పట్లా, నేను ఒక్కడనే తప్ప. ఫస్ట్లో కూడా తెలుగుదేశం జనసేన కలుస్తుందని కూడా ఎవరో చెప్పలా, నేను ఒక్కడనే తప్ప. అది నిజమైంది, ఇది కూడా నిజం అవుతుంది. ముఖ్యంగా నా ఈ సమావేశం ఉద్దేశం, ఈ రచ్చబండ ఉద్దేశం, ఎందుకు నేను ఇక్కడికి రాలేకపోయాను, ఎవరి మనసైనా నొచ్చుకుంటే మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను రాలేకపోయినందుకు మెజారిటీ అర్థం చేసుకున్న వాళ్ళని నా కృతజ్ఞతలు తెలుపుతూ, అర్థం చేసుకోలేని వాళ్ళని దయచేసి ఈ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని రానున్న రోజుల్లో అద్వితీయమైన విజయాన్ని కూటమికి ఇవ్వాలి అని అభ్యర్థించడం కోసం చెప్పా. ఇక మీరు ప్రశ్నలు అడగండి, నేర్చుకోవాల్సినట్టు. ఇప్పుడు మీరు ఎంపీగా బాధ్యత నుంచి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం ఎన్ని కోట్ల అంటే నేను చేయగలిగిన సంవత్సరానికి 5 కోట్లు. అదేనండి, సెంట్రల్ ఇచ్చిన ఫండ్స్ని స్పెసిఫిక్గా కూడా నేను ఈ సిడి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ ఫండ్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్తో మాట్లాడినా కూడా వాళ్ళకి ఇప్పుడు ఓఎన్జీసీ ఉంది, వాళ్ళ నర్సాపూర్ అక్కడే చేయగలరు, వాళ్ళు వేరే చోట చేయలేరు, వాళ్ళకి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ చేయగలరు. అటువంటి దాన్ని వాళ్ళు పన్నవల. మనం చేసిందల్లా ఓకే, రైల్వే తోటి ఎక్కువ కోఆర్డినేషను, అండ్ తర్వాత ఈ పంచాయతీ రాజు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ మనవి ఉంటాయి కదా, ఇది మన ప్రధానమంత్రి ఈ స్కీమ్స్ అన్నీ మన్రేగా స్కీమ్స్కి మనకి ఎక్కువ అలాట్మెంట్ అయ్యేలాగా ప్రపోజల్ వీళ్ళు పెట్టాలి. వీళ్ళతోటి స్టార్టింగ్లో పెట్టించి, అంటే కొత్త కలెక్టర్లు వచ్చిన తర్వాత ఈ గ్యాప్లు వచ్చిన తర్వాత గ్యాప్ ఎక్కువైపోయింది. నేను చైర్మన్ కింద ఉన్నప్పుడు, కమిటీ చైర్మన్ కింద ఉన్నప్పుడు ఐ యూస్ టు కాల్ రూరల్ డెవలప్మెంట్ సెక్రటరీ టు మై ఛాంబర్. నా ఛాంబర్కి పిలిచి చైర్మన్ హోదాలో నేను ఏ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానైనా పిలవచ్చు. పిలిచి మొదటి సంవత్సరం నేను చాలా చేయగలిగా.
ఆ కమిటీ చైర్మన్ హోదాలో ఒక ఎంపీగా ఏ ఎంపీ సాధించలేనిది ఏ ఎంపీ కూడా ఈజీగా సెంట్రల్ మినిస్టర్ని కలవటం అంత ఈజీ కాదు. అలా నేను అందరినీ కలిసి బడ్జెట్ అప్పుడు కూడా ఈ ఫిషరీస్కి అప్పుడు ఫిషరీస్ మినిస్టర్తో కలిసి కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ ఎలకేషన్, అంటే డిస్ట్రిక్ట్కి అని ఉండదు కానీ స్టేట్కి ఎక్కువ వచ్చేలాగా ఈ ఫిషరీస్కి ఇప్పుడు ఈ పోర్ట్స్ ఉన్నాయి, పోర్ట్లు కాదంటే సారీ ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి, ఈ ఫిషింగ్ హార్బర్లకి ఎక్కువ ఫండ్ ఎలకేషన్కి నేను చాలా కృషి చేశాను. బట్ పొటెన్షియల్ని రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందువల్ల, ఎందుకంటే చాలాసార్లు అడిగితే ఏమనేవారంటే స్టేట్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తే నాకు చాలా ఈజీ అవుతుంది రాజుజీ. సో స్టేట్ నుంచి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ అంటే మరి స్టార్టింగ్లో కొద్ది రోజులు సీఎం ఆఫీస్తో మాట్లాడేవాడిని, అప్పుడు కొంచెం ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, తర్వాత నా ఫోన్లు ఎత్తడం మానేశాను. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి లెటర్ తీసుకెళ్లకుండా అక్కడ అంటే ఎంపీ చేయగలిగి తక్కువైనా చాలామంది ఎంపీల కన్నా నేను నాకున్న ఆ స్నేహ సంబంధాల వలన ఎక్కువ చేసే అవకాశాన్ని పూర్తిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేషన్ లేనందువల్ల నా పూర్తి స్థాయి కాంపిటెన్స్ని నేను ఉపయోగించుకోలేకపోయాను పూర్తి స్థాయి. బట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వం కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీయే వస్తుంది. సరే మంత్రులు సగమంది ఉండొచ్చు, సగమంది నా ఎంపీ ఫ్రెండ్స్ మళ్ళీ మంత్రులు అవ్వచ్చు, వాళ్ళే అవుతారు కదా, వైట్వాడు అయితే ఎవరు మీ ఎవరికి అవ్వడు కదా మంత్రి, వాళ్ళే అవుతారు, ఆ ఎంపీలే సహచార ఎంపీలే అవుతారు. సో డెఫినెట్గా చాలా ఎక్కువ ఇప్పుడు జరిగిన దాన్నంతా ఒక ఎక్స్పీరియన్స్గా ఈ అక్వైంటెన్స్ అంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్గా డెఫినెట్గా ఒక నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి కూడా, రాష్ట్రాన్ని సర్వనాశనం కూడా చేసుకుంటారు కాబట్టి రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి ముఖ్యమంత్రి గారు ఏదైతే భవిష్యత్ ముఖ్యమంత్రి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రాన్ని అడిగారో దాన్ని ఫాస్ట్గా అయ్యేలాగా మన నియోజకవర్గమే కాకుండా రాష్ట్రానికి కూడా మంచి జరిగేలాగా ఈ 5 సంవత్సరాల అనుభవంతో డెఫినెట్గా ఎక్కువ మంచి చేయగలను.